హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి, లేదంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు గానీ, జిమ్ చేస్తున్నప్పుడు గానీ, కొంతమందికి కండరాలు పట్టేయటం, కండరాలు నొప్పి ఈ సమస్య అనేది ఎదుర్కొంటూ ఉంటారు. సో, ఈ మజిల్ స్పాజమ్‌ని ఎలా క్లియర్ చేసుకోవచ్చు? సాధారణంగా అయితే మనం చూస్తూ ఉంటాం డ్రై నీడిలింగ్ చేయడం అనేది చూస్తూ ఉంటాం. కానీ దీనికి మించినటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏం అందుబాటులోకి వచ్చాయి? సో, ఎలా ట్రీట్ చేస్తారు? ఈ విషయాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ప్రియా గారు. ఫ్రమ్ ఈపియాన్ ఈ స్పోర్ట్స్ అండ్ రీహాబ్ సెంటర్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. సో, ఈరోజు మనకి ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తున్నారనమాట. సో, ఎలాంటి ఎక్విప్‌మెంట్స్ యూజ్ చేస్తున్నారు? సో, ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తారనేది ప్రాక్టికల్‌గా చేసి చూపించబోతున్నారు. సో, దీని గురించి మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రియా గారు. హాయ్ మ్యామ్. ప్రియా గారు, సాధారణంగా మనకి ఈ మజిల్ స్పాజమ్స్ అనేది ఎవరిలో ఎక్కువగా వస్తూ ఉంటాయి? సో, మీ దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్ మీరు చూస్తూ ఉంటారు కదా! ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం? సో ఇప్పుడైతే ప్రెజెంట్‌గా సాధారణంగా అయితే మనం స్పోర్ట్స్ ప్లేయర్‌లో ఎక్కువ చూస్తున్నాం కేసెస్ అనేది. సో హ్మ్. యూజువల్లీ కొంతమంది క్రికెట్ ఆడడం వల్ల కానీ, బ్యాడ్మింటన్ ఆడడం వల్ల కానీ, వాళ్ళ మజిల్స్ చాలా టైట్‌గా ఉంటాయి. ఓకే. సో దాన్ని రిలీజ్ చేయడానికి మనం ఒక కొత్త టెక్నిక్ అక్యుపంక్చర్ పెన్ తెచ్చాము. సో ఓహ్! డ్రై నీడ్లింగ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ టైప్ ఆఫ్ డ్రై నీడ్లింగే. సో హ్మ్. దాన్ని ఇంకొంచెం అడ్వాన్స్‌గా మనం ఒక అక్యుపంక్చర్ పెన్ తీసుకొనొచ్చాం. ఓకే. సో దాన్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఎగ్జామినేషన్ చేస్తాం పేషెంట్‌ని. హ్మ్. సో ఫస్ట్ ఎక్కడ ఉంది, ఏ మజిల్ టైట్‌గా ఉంది అనేది ఆ పాయింట్‌ని నోట్ చేసుకొని, హ్మ్. దాంట్లో నీడిల్ పెట్టి, సో దాని నుంచి మనం రిలీజ్ చేస్తాం. సో ఏ మజిల్ అయితే టైట్‌గా అనిపిస్తుందో దాన్ని రిలీజ్ చేయడానికి ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్ అనమాట. ఓకే. ఓకే. సో ఫస్ట్ అంటే సాధారణంగా ఇలాంటి పట్టేసినవి ఏదైతే ఉంటాయో, ఈ కండరాలు పట్టేసిన దానికి మామూలుగా హాస్పిటల్స్‌కి వెళ్ళేటప్పుడు డాక్టర్స్ అందరూ ఆ ప్లేస్‌లో పర్టిక్యులర్‌గా ఇంజెక్షన్ ఇవ్వడం అనేది మజిల్ ఇంజెక్షన్ రిలీఫ్ అవ్వడానికి కోసం అనే ఇంజెక్షన్స్ ఆ ప్లేస్‌లో ఇస్తూ ఉంటారు కదా! సో, ఇక్కడ ఎలా జరుగుతుంటుంది ఏంటి అనేది సో మన ట్రీట్మెంట్? దగ్గర ఏంటంటే ఫిజియోథెరపీ, ఈ స్పోర్ట్స్ రీహాబ్‌లో దీంట్లో మనం ఏం స్పెషల్‌గా చేస్తున్నామంటే ఫస్ట్ ఎగ్జామినేషన్ చేస్తున్నాం. సో హ్మ్. పేషెంట్‌కి ఎక్కడ పెయిన్ ఉందనేది ఫస్ట్ ఆ మజిల్ ఏదనేది తెలుసుకుంటాం. హ్మ్. సో యూజువల్లీ బయట అందరూ అన్ని మజిల్స్ నార్మల్‌గా అన్ని ఈక్వల్ అని తీసుకుంటారు. సో హ్మ్. మన దాంట్లో ఏంటంటే స్పెషలైజ్డ్ మజిల్ తీసుకొని హ్మ్. దానిపైన టార్గెటెడ్ పైన చేస్తాం మనం. ఓకే. ఓకే. సో అలాగా ఇప్పుడు ఒక పేషెంట్ మనతో ఉన్నారు. హి హ్మ్. ఈస్ వన్ ఆఫ్ ద స్పోర్ట్స్ ప్లేయర్. ఓకే. సో ఆయనకి రీసెంట్‌గా ట్రెపెజియస్ మజిల్ అని ఒక పాయింట్‌లో పెయిన్ ఉంది. హుహు. టైట్‌నెస్ ఉంది. సో దాన్ని రిలీజ్ చేయడానికి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే. సో రిమూవ్ యువర్ షర్ట్. సో ఫస్ట్ మనం ఎగ్జామినేషన్ చేసేటప్పుడు హ్మ్. నీట్‌గా హ్యాండ్స్ కూడా గ్లౌజెస్ ఏసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు పేషెంట్‌కి పెయిన్ యూజువల్లీ హ్మ్. ఎక్కడ అనేది అర్థం కాదు. సో అంతటా వస్తుంది అని వాళ్ళు డీప్‌లోనే ఉంటారు. సో దాన్ని మనం రికగ్నైజ్ చేయడానికి యూజువల్లీ ఎగ్జామినేషన్ చేస్తాం. ఓకే. సో ఇఫ్ హి ఈస్ హావింగ్ అంటే పెయిన్ ఎక్కడ నాట్స్ పెయిన్ లాగా ఉంది ఫార్మ్ అడుగుతారు. అవుతుంటాయి. ఓకే. ఓకే. సో దాన్ని మనం తెలుసుకోవడానికి ఇలా ఎగ్జామినేషన్ చేస్తాం. సో ఇఫ్ ఈస్ హ్యావింగ్ హ్మ్. పెయిన్ ఉందా అంటే సో అలా మూవ్‌మెంట్ అనేది డిఫరెంట్‌గా వస్తుంటది. సో ఈ 2 పాయింట్స్‌లో హి ఈస్ హావింగ్ మోర్ పెయిన్. జనరల్ ఇలాంటి పెయిన్స్ వచ్చేటప్పుడు కొంచెం అలా రేడియేట్ అవుతూ ఉంటుంది కదా! పెయిన్ రేడియేట్ ఎగ్జాక్ట్‌గా ఎక్కడుంది అక్కడే అనేది ఉంది. చెప్పగలుగుతారా? సో యూజువల్లీ కొన్ని మజిల్స్ ఉంటాయి అవి. హ్మ్. సో అలా అని ఆ రీజియన్‌లోనే పెయిన్ వస్తుందనేది మనకి ఈజీగా ఐడియా అర్థమైపోతది. హ్మ్. సో అది మనం యూజువల్లీ ఇట్స్ ఎ ఈజీ టెక్నిక్. ఓకే. సో దాన్ని మనం తెలుసుకొని దాన్ని చేయడానికే ఇప్పుడు మనం ట్రై చేస్తున్నాం. హ్మ్. సో హి ఈస్ హావింగ్ పెయిన్ హియర్ ఓకే. ట్రెపెజియస్ మజిల్‌లో. ఓకే. సో ఏదైనా మూవ్‌మెంట్ చేస్తున్నా గానీ మనము ఆయనకి పెయిన్‌ఫుల్ ఉంది అంటేనంటే ఈ రీజియన్‌లోనే ఎక్కువ ఉంటది. ఓకే. సో ఆహా! బ్యాడ్మింటన్ ఆర్ క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళందరికీ ఇక్కడనే స్పాజమ్ ఎక్కువ అవుతుంటది. ఓకే. సో దానికి మనం స్మాల్‌గా ఇది స్మాల్ నీడిల్ అన్నమాట. హ్మ్. సో దీన్ని మనం ఇలా తీసుకొని యూజువల్లీ ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ రీజియన్‌లో ప్రెస్ చేసినప్పుడు ఇలా నాడ్ లాగా ఫార్మ్ అవుతుంటాయి. సో దాన్ని మనం ఇలా స్లోగా పెడతాం. హ్మ్. యూజువల్లీ సో, అట్లా పెడుతున్నప్పుడు ఏమైనా పెయిన్ ఉంటుందా వాళ్ళకి? లేదు అలా ఉండదు. ఏమి ఉండదు. ఆ! నార్మల్ కామన్. సో, ఆల్రెడీ వాళ్ళకి పెయిన్ లోపల పెయిన్‌లో ఉంటుంది ఉంటారు కాబట్టి పైన పెడుతుంటే టైట్‌నెస్ ఇంక ఉంటది కాబట్టి ఆ! వాళ్ళకి అర్థం కాదు. సో ఓకే. దాన్ని రిలీజ్ చేయడానికి చిన్నగా స్మాల్ నీడిల్ ఇన్సర్ట్ చేస్తే పెద్దగా ఏం అనిపివ్వదు. సో ఓకే. ఇదొక వన్ ఆఫ్ ద పెన్ ఎలక్ట్రోడ్ లాగా. హ్మ్. అక్యుపంక్చర్ పెన్ ఇది. ఇది ఈజీ అక్యుపంక్చర్ అడ్వాన్స్డ్ పెన్. పెన్. ఓకే. సో దీన్ని పట్టుకొని మనం రిలీజ్ చేయడానికి లోపల ఏదైతే స్పాజమ్ టైట్‌నెస్ ఉంటుందో దీనివల్ల రిలీజ్ అవుతూ ఉంటది. నీడిల్ అనేది షేక్ అవుతుంది. సో, ఈ అక్యుపంక్చర్ పెన్ అనేది ఈ నీడిల్ మీద పెడుతుండేటప్పుడు అది నెమ్మదిగా లోపలున్న ఆ స్వెల్లింగ్‌ని టైట్‌నెస్ గాని, ఆఫ్ మజిల్ టైట్‌నెస్‌ని గాని మొత్తం తీసేస్తుంది. తీసేసి లూజ్ చేసి ఏదైతే పెయిన్ ఉందో దాన్ని స్పాజమ్ కాకుండా హ్మ్. రిలీజ్ చేస్తది.
సో ఓకే. పెయిన్ ఫ్రీ అవుతది. ఏదైతే రీజన్‌లో పెయిన్ ఉంటుందో, సో దానికి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నట్టు. మనం ఇప్పుడు రిలీజ్ చేసేసాం. ఓకే. సో ఇప్పుడు ఆయన మూవ్‌మెంట్ అనేది కొంచెం ఫ్రీగా ఉంటది. రేంజ్ ఆఫ్ మోషన్ కానీ, ఏదన్నా టైట్‌నెస్ ఆఫ్ మజిల్స్ కానీ, దానికి ఇది బెస్ట్ టెక్నిక్ అనమాట. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ద స్కార్ ఫ్రీ టిష్యూ అన్నట్టు. ఏదైనా స్కార్ కోసి తీయడం అలా కాకుండా ఈజీగా ఒక వన్ ఆఫ్ ద టెక్నిక్ అనమాట. ఓకే. సో దీన్ని స్లోగా ఇలా తీసేస్తాం. దట్స్ ఇట్. అంతే That's it. ప్రొసీజర్. అంతే. ఇలా ఒక ఎంత ఎన్ని సిట్టింగ్స్ 10 పడుతుంది ఒక వాళ్ళకి? డిపెండ్స్ ఆన్ ఎంత టైట్‌నెస్ ఆఫ్ మజిల్ ఉందని. కొంతమందికి 10 సెషన్స్ పట్టొచ్చు. కొంతమందికి 15 సెషన్స్ పట్టొచ్చు. సో దాన్ని బట్టి వాళ్ళని ఎగ్జామినేషన్ అందుకే చేస్తాం. సో కొంతమందికి టైట్‌నెస్ ఎక్కువుంటే సో 15 సెషన్స్ ఇస్తాం. సో కొంచెం తక్కువ ఉందంటే 10 సెషన్స్ ఇస్తాం. ఓకే. సో ఇలా చేసిన తర్వాత కూడా ఇంకా ఫర్దర్‌గా మీరు ఫిజియోథెరపీ ఏమైనా సజెస్ట్ చేస్తారా వాళ్ళకి ఆ పెయిన్ చేస్తాం. రిలీఫ్ దీని కోసం? తర్వాత కూడా ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. సో దాన్ని కూడా మేము ఒక సిట్టింగ్ వైస్‌గా బేస్ చేసుకొని ఈ మజిల్ రిలీజ్ చేసిన తర్వాత ఏమేమి ఎక్సర్‌సైజెస్ చేస్తే ఇంకా బెటర్‌గా రేంజ్ ఆఫ్ మోషన్ వస్తదో దాన్ని బట్టి చెప్తాం. రెండు కూడా సైమల్టేనియస్‌గా జరుగుతూ సైమల్టేనియస్‌గా ఉంటది. రన్ చేస్తూ ఉంటాం. సో వన్ ఆఫ్ ఓకే. ద లైక్ ప్లేయర్ షుడ్ గో అండ్ ప్లే ద క్రికెట్ అంతే. సో వాళ్ళు మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వాలి స్పోర్ట్స్ కంటే అంటే ఇది వన్ ఆఫ్ ద టెక్నిక్. ఇలాంటివి ఈ ఓకే. స్పోర్ట్స్ రీహాబ్‌లో చేస్తున్నాం మేము. ఓకే. సో ఎవరికైనా సరే నార్మల్ పర్సన్స్ అయినా స్పోర్ట్స్ ఇప్పుడు పర్సన్స్ కైనా జిమ్‌కి వెళ్లి వాళ్ళు కూడా ఏదైనా బరువులు ఆ! ఎత్తుతున్నప్పుడు వాళ్ళకి క్యాచ్ పట్టేసినా అవుతూ కూడా ఉంటది. సో యాహ్! వాళ్ళకి కూడా స్పీడ్‌గా ఏదన్నా గానీ పెయిన్ కిల్లర్ మజిల్ తీసుకుంటారు. క్రాంప్స్ అంటారు కదా! క్రాంప్స్. ఆ! సో సో అదే. రెండిటికి అదే. సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఓకే. యూజువల్లీ కొంతమందికి జిమ్‌లో వెయిట్ లిఫ్ట్ చేస్తుంటారు. వాళ్ళకి ఏదో ఒకటి క్యాచ్ అవుతూ ఉంటది. అది షోల్డర్ అని చెప్పొచ్చు, లేకపోతే కాఫ్ అని చెప్పొచ్చు, లేకపోతే థైస్ అని కూడా చెప్పొచ్చు. సో దాన్ని కూడా రిలీజ్ చేయొచ్చు. ఓకే. ఓకే. అంటే జస్ట్ లైక్ ఆక్యుపంక్చర్ అక్యుపంక్చర్ అది ట్రీట్మెంట్. ఏంటంటే ఇట్స్ జస్ట్ డైరెక్షనల్ ఫ్లో చేస్తది. ఇదేంటంటే ఏదైతే మజిల్‌లో ఉన్న టెన్షన్ ఏదైతే ఉంటదో దాన్ని రిలీజ్ చేయడానికి మనం డ్రై నీడ్లింగ్ అంటాం. ఓకే. సో ఓకే. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇంకా స్పాజమ్ మిగిలిపోతే మాన్యువల్‌గా కూడా మేము డీప్‌గా నీళ్ళు పెట్టి సో లోపల చేస్తుంటాం. దానివల్ల కూడా ఇంకా ఏదైతే టైట్‌నెస్ ఉందో ఇంకా రిలీజ్ అవుతది. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా! ఈ కండరాలు నొప్పులు, అలాగే కండరాలు పట్టేయటం లేదంటే మజిల్ క్రాంప్స్ ఇలాంటివి ఏర్పడినప్పుడు సింపుల్‌గా మనం చాలా రోజుల వరకు ఆ నొప్పితోటి బాధపడుతూ ఉంటాం. సో ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియక కూడా చాలామంది డాక్టర్స్‌ని మార్చడం కూడా నేను చాలా మందిని చూస్తూ వచ్చాను. సో సింపుల్ టెక్నిక్స్ తోటి చాలా సింపుల్‌గా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది ఈ స్పోర్ట్స్ అంటే రీహాబ్ సెంటర్‌లో. జస్ట్ లైక్ ఆక్యుపంక్చర్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఆక్యుపంక్చర్ పెన్ తీసుకొని ఒక్క చిన్నపాటి సూదిని అక్కడ గుచ్చి ఎంత ఈజీగా ఏదైతే పట్టేసిన మజిల్ ఉందో దాన్ని నుంచి రిలీఫ్ పొందడం అనేది జరుగుతుంది. చాలా ఈజీగా ఉంది. దీంతో పాటు ఆల్టర్‌నేట్‌గా అంటే సైమల్టేనియస్‌గా మనకి ఇక్కడ ఫిజియోథెరపీ కూడా చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా ఒక 2, 3 సిట్టింగ్స్‌లోనే వాళ్ళు దాన్ని క్లియర్ చేయడం కూడా జరుగుతుందండి. చూస్తున్నాం కదా! థాంక్ యూ సో మచ్ ప్రియా గారు. చాలా థాంక్ యూ మంచిగా మ్యామ్. మాకు ప్రాక్టికల్‌గా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపించినందుకు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నీడిల్ చూపించగానే వెంటనే జస్ట్ లైక్ ఆక్యుపంక్చర్ కదా ఆ! అని అనుకుంటారు. బట్ ఎలా చేస్తారు, చేస్తామనేది. ఏంటి అనేది కూడా ప్రాక్టికల్‌గా చేసి చూపించినందుకు థాంక్ యూ సో ఓకే. మచ్. థాంక్ యూ. సో వ్యూవర్స్ మీలో ఎవరైనా ఈ ప్రాబ్లమ్ తోటి ఒకవేళ సఫర్ అవుతూ ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్‌కి కాల్ చేసి మీరు కూడా అపాయింట్మెంట్ పొందొచ్చు. థాంక్ యూ.